జోడీ. Hi, hello and welcome. Very good evening. The fourth semi-finals of ది జోడీ. డాన్సే కాదు అంతకు మించి. ఒక పక్క ఏ జోడీ ఫైనల్స్ కి వెళ్తుందని టెన్షన్, మరో పక్క ఏ జోడీ ఎలిమినేట్ అవుతుందని టెన్షన్. ఈ టెన్షన్ కి తెర తీయాలంటే జోడీల్ని ఇక్కడికి పిలవాలి. వాళ్ళని ఇక్కడికి పిలవాలంటే దానికంటే ముందు మా జడ్జెస్ ని పిలవాలి. లెట్స్ వెల్కమ్ our lovely judges. रूप तेरा मस्ताना नीकु तेरा वेस्ताना सोपु वेस्ते बस्ताना शेपुलन्नी इस्ताना ఇక్కడున్న జోడీలు ఫైనల్లో కలుసుకుందామని ఒకళ్ళొకళ్ళు ఛాలెంజ్ చేసుకుంటే ఇప్పుడు రాబోతున్న ఇద్దరు మాత్రం ఫైనల్స్ అయిపోయాక ఎలా కలుసుకుందాం అన్న డైలమాలో ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ సుధీర్ అండ్ రష్మి. ఏంటా కొత్త అవతారం? ఏం లేదు, నిన్న సడన్ గా సాయంత్రం కరెంట్ పోయింది. ఎవరు దాపిసావు? ఎవరు దారిపిస్తారండి భయ్యా? ఐ మీన్ అంటే ఎవరు ఆపేశారు? ఎవరు ఆపేలా, అదే అయిపోయింది. ఓహో, పవర్ కట్టా. అప్పుడు ఏం జరిగింది? నా కళ్ళలోకి ఒక శక్తి వచ్చింది భయ్యా. పవర్ వచ్చి నాకు పవర్ ఇచ్చింది. పవర్ లేదు కాబట్టి ఎవరిదన్నా పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ మూడు చెప్పేసి పవర్ ఒకటి ఇచ్చింది నాకు. ఎవరిదని చెప్పేస్తున్నా. నా ఫ్యూచర్ చెప్పు. ఫ్యూచర్ లో నీకు ఒక గడసరి అత్త, సొగసరి పెళ్ళం వస్తుంది. వాళ్ళిద్దరు నీతో ఆడుకుంటారు చూడు. ఎన్నాళ్ళు భయ్యా? ఓ 10 ఏళ్ళు ఆడుకుంటారు భయ్యా. దాని తర్వాత అలవాటు అయిపోయింది నీకు. దీని నుంచి విముక్తి పొందేది ఏం లేదా? విముక్తి పొందొచ్చు, కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. నీతోనా? నాతో. వెరీ గుడ్. అవును, వీడిగోలేంటి ఈ రోజు? ఏ గెటప్ వేసాడు? సార్ భవిష్యత్ చెప్తారంట. తొక్కేం కాదు, వాడి ఫ్యూచర్ నా చేతిలో ఉంది, మరి మన ఫ్యూచర్ వాడు చెప్తాడంట. ఎంత క్లారిటీగా ఉంది భయ్య. నువ్వు ఆపు, మళ్ళీ గుచ్చి చెప్పక్కర్లా. నీ భవిష్యత్తు నేను చెప్పేస్తాను. నీ చెయ్యిటి. అబ్బా, నీకు ఫ్యూచర్ లో లాంగ్ హెయిర్ స్టైల్ ఉన్నాడు, అందరిని నవ్వించోడు మొగుడుగా వస్తాడు. అది మ్యాటర్. శేఖర్ మాస్టర్. ఏంటి ఆ శేఖర్ మాస్టర్? ఆయనకి లాంగ్ హెయిర్ ఉందా? ఓహో, నేనా? నీకు ఆల్రెడీ 1 ఎకరం పోయింది ఇటు అటు. ఎదురుగా ఒక పనికిమాల ఏదో ఉన్నాడని చెప్పి పట్టించుకోరే. అంటే నీకు నువ్వు పనికిమాల ఏదో అంటున్నావు అని పట్టించుకోలే మేము కూడా. పోనీ ఇవాళందరూ వదిలేసే శేఖర్ మాస్టర్ భవిష్యత్ చెప్పు. ఆయన 70 ఏళ్ల వయసుకు ఆశ్రమం పెట్టుకుంటాడు. ఏం ఆశ్రమం? శృంగారాశ్రమం అని. తర్వాత బుక్ కూడా రాస్తారు ఆయన. దాని టైటిల్ నాకు తెలుసు. ఏంటిది? అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. ఓ పని చేయి, తరుణ్ మాస్టర్ చెప్పు. తరుణ్ మాస్టర్ ఫ్యూచర్ లోనే ఒక బుక్ స్టోర్ కి ఓనర్ అవుతారు నాకు తెలిసి. బుక్ స్టోర్ కి ఓనర్? కానీ ఒక్క బుక్ కూడా సేల్ అవదు. ఎందుకలాగా? బుక్స్ ఉంటాయి కానీ పేపర్లు ఉంటాయి, చించేస్తూ ఉంటాడు అక్కడ కూడా. సర్లే గానీ ఇవన్నీ వదిలేసే ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ కి వద్దాం. డి జోడీ టైటిల్ ఎవరు గెలుస్తారు? పెద్ద మ్యాటర్ ఉంది భయ్యా. ప్రదీప్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నాడు గెలుస్తారు. నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఎగ్జాక్ట్లీ. ఆహా, రష్మి కంగ్రాచులేషన్స్ భయ్యా. నీకు రైట్ హ్యాండ్ సైడ్ గెలుస్తారు భయ్యా. రైట్ హ్యాండ్. నాకు రైట్ హ్యాండ్. రష్మి కంగ్రాచులేషన్స్ రష్మి. భయ్యా, నువ్వు డిసైడ్ అయిపోయిన తర్వాత నన్ను ఎందుకు అడిగి కన్ఫ్యూజ్ చేయడం చెప్పు. నీకు క్లారిటీ ఉంది కదా భయ్యా? నీకు కూడా క్లారిటీ ఇస్తా విను. కిస్మత్ పాండుతో హాతీ పే బేటాతో బి కుత్తా కాటా. అది పాండు కాదనుకుంటాగా. నీకు అర్థమై ఉంటుంది అనుకుంటాగా. ఓకే, సో జడ్జెస్ ఇప్పటి వరకు 3 సెమీఫైనల్స్ ఫినిష్ చేసుకున్నాం మనం. అండ్ ఇది 4th సెమీఫైనల్. దీంతో తెలుస్తుంది ఫినాలేలోకి ఎవరు అడుగు పెడుతున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు. ఇలాంటి చాలా విషయాలు మన ఈ డి జోడీ జర్నీ ద లాస్ట్ మెట్ ఎక్కే ముందు 4th సెమీఫైనల్స్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి? ఈ 4th రౌండ్ ఆఫ్ సెమీఫైనల్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అది ఏంటంటే ఈ ఎపిసోడ్ లో మన ముగ్గురు స్కోర్స్ రాసి ఒక చిట్ లో బోల్ లో ఇస్తున్నాం, రివీల్ చేయట్లేదు. ఓకే. ఈ ఎపిసోడ్ ఎండింగ్ లో టాప్ స్కోరర్ ఫ్రమ్ ఈచ్ టీమ్ ఇంతకు ముందు జరిగిన 3 ఎపిసోడ్స్ ప్లస్ దిస్ ఎపిసోడ్ స్కోర్ కలిసి రష్మి టీం నుంచి ఒక జోడీ, సుధీర్ టీం నుంచి ఒక జోడీ టాపర్ గా డైరెక్ట్లీ ఫినాలేకి వెళ్తారు. మిగిలేది 2 జోడీలు. నెక్స్ట్ అంటే సూపర్ క్వాలిఫైర్ రౌండ్, ఆ రౌండ్ కి వెళ్ళి కాంపీట్ చేసి దాని నుంచి ఒక్కొక్క జోడీ ఎలిమినేట్ అయ్యి మిగిలేది 2 జోడీస్ ఫైనల్స్ కి వెళ్తారు. టీమ్ లీడర్స్ కాన్సెప్ట్ అర్థమైంది కదా? అర్థమైంది. సో ఈ ఎపిసోడ్ నుంచి ఇటు నుంచి ఒకళ్ళు ఫినాలేలోకి అడుగు పెడతారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొకళ్ళు యాడ్ అవుతారు ఫినాలేలో. సో
యు రెడీ? యా రెడీ. ఈ 4th రౌండ్ ఆఫ్ సెమీఫైనల్స్ లో ఎట్ సైడ్ నుంచి జోడీ రాబోతున్నారు ముందుగా? మేము ఫస్ట్ వస్తాం. ఓకే. హిమాంశు అండ్ ఆర్చి. ఓకే, లెట్స్ వెల్కమ్ హిమాంశు అండ్ ఆర్చి. ముందుగా శేఖర్ మాస్టర్. ఎక్కడయ్యా సాయి తేజ్? ఇది 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 సాయి తేజ్ పవర్. కొత్త కొత్త అటెంప్ట్ కావాలి. దాని మీద ఎంత బాగా చేశారు అంటే ఫస్ట్ టైం మనం డి స్టేజ్ మీద చూస్తాం. బాయ్స్ కమాన్. ఫస్ట్ అలా లెగుస్తుంటేనే గూస్ బంప్స్ అలా వచ్చినాయి. బాగా హైలైట్ ఏంటంటే దాని మీద జంప్ చేసి రౌండ్ తిరిగి వచ్చి టక్ మన కరెక్ట్ గా మోకాల మీద ల్యాండ్ అయ్యాడు. అలా సూపర్ హిమాంశు. యాక్చువల్గా హిమాంశు చేయగలడు ఫీట్స్. ఆర్చి కూడా పైకెక్కి చేస్తుంది. ఇటు దూకుతుంది. సూపర్. చాలా హ్యాపీగా ఉంది సాయి తేజ్. ఇలాగే కొత్తగా ఇలాగే చేయండి. సూపర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. సాయి తేజ్ స్టార్ట్ చేసి వెంటనే బాయ్స్ లీనియర్ నుంచుని ఆ స్టార్టింగ్ ఆ మూవ్మెంట్ చాలా బాగా నచ్చింది. తర్వాత హిమాంశు స్టార్ట్ అయ్యారు. ట్రాంపోలిన్ మీద వెళ్ళేది హిమాంశు త్రూ అవుట్ ది యాక్ట్ చాలా బాగా నచ్చింది.
అట్లాగే మాస్టర్ అన్నట్టు హారిజాంటల్ తిరిగేసి ల్యాండ్ అయ్యాడు, చాలా బాగా నచ్చింది. అండ్ సేమ్ ఆర్చి యూ as well, అంటే అమ్మాయికి ఇంకా కొంచెం కష్టం అవుతుంది, బట్ యు వర్ డూయింగ్ ఇట్ యాజ్ గుడ్ as హిమాన్షు. అన్ని 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 చాలా బాగా నచ్చింది. సైతేజ్ ఇదే అండ్ యువర్ బ్యాక్. వీఆర్ గ్లాడ్ యూ కెప్ట్ ద బెస్ట్ ఫర్ ద లాస్ట్. థ్యాంక్ యూ సదా గారు. తరుణ్ మాస్టర్. ఒక జడ్జ్ గా నా జర్నీలో వచ్చి రియాలిటీ షోస్ లో ట్రాంపోలిన్ లో అదృష్టలో వచ్చి జిమ్నాస్టిక్ చేశారు, బట్ ట్రాంపోలిన్ లో డాన్స్ ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు హిమాన్షు వచ్చి మా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆర్చి ఒక గర్ల్, వెస్టర్న్ ఫోక్ అన్ని చేస్తుంది, బట్ స్టిల్ షీ వెంట్ టు ద ట్రాంపోలిన్ లో పోయి అక్కడ కూడా ఫీట్స్ అన్ని చేసిన తర్వాత ఐ రియలీ అప్రిషియేట్ యూ ఆర్చి. సాయి, నీ పర్ఫార్మెన్స్, నువ్వు కోరియోగ్రఫీ ఎలా తెలుసా చేశావు? ఇలా చేశావు. God bless you. Thank you, sir. సో జడ్జెస్ మనం అనుకున్నట్టు స్కోర్స్ సీక్రెట్ గా ఉంచుతున్నారు. సో మీ స్కోర్స్ థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. సో నువ్వు ఇప్పుడు మమ్మల్ని అందరినీ తలెత్తుకునేలా చేయాలి. సమస్య లేదు. సుధీర్, నీకు నాగబాబు గారు, రోజా గారు మీద ప్రేమ, నమ్మకం, మర్యాద ఉంటే పోయి చెయ్యి. అవన్నీ మీరు చెప్పకపోయినా మనసులో ఉంటాయి. నాకు అలాగే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ నాకు అసలు అమ్మో. సరే వాళ్ళు కాదు, రష్మి కోసం అయినా చెయ్యి. అసలు అదైతే అసలు అవసరం లేదు. ఓకే, నో ప్రాబ్లం. సరే సదా కోసమైనా చెయ్యి. భయ్యా నిన్ను పొడుకోమని చెప్పలా, ఎగిరి నుంచోవాలి. ఏంటి ఇలా దబేలు పడి దుబుక్మని నుంచోవాలి. ఒకసారి నువ్వు చేసి చూపి, నేను చేస్తా. హిమాంశు చూపిస్తారు. అంతే భయ్యా, కొంచెం ముందుగా ఎందుకైనా మంచిది. నెత్తి సర్కస్ కొట్టుకుందనుకో నిజంగా పిచ్చెక్కిద్ది. ఇదిగో ఇక్కడ ఎగిరి పడితే జబర్దస్త్ ఫ్లోర్ లో పడతావు, జాగ్రత్త మెల్లగొట్టు. 3, 2, 1 go. ఇద్దరు ఒకేసారి రెడీ. భయ పడుకున్నప్పుడు లేగాలంటే అప్పుడప్పుడు లేస్తూ ఉండాలి భయ, అస్తమానం పడుకోవడం కాదు. ఒకసారి నువ్వు చెయ్యి, నిజంగా నువ్వు నాతో పాటు చెయ్యి. సరే ఓ పని చేద్దాం, రివర్స్ చేద్దాం. అంటే ముందు పడి లేగాల నీళ్ళలో చేసి ఉండు, జంప్ లో స్టాండ్ అప్ అవు. ఇప్పుడు ఎగురు, ఎప్పుడు నుంచో అది కాదు కానీ హిమాన్ చేసిన రౌండ్ రౌండ్ తిరిగి కింద పడు. ఒక్కరిసా ఇలాగ రౌండ్ రౌండ్ తిరిగి కింద పడి ఇలా నుంచోవాలి. డాడీ దా తిరుగు రౌండ్ రౌండ్ తిరుగు. ఇప్పుడు వచ్చేస్తుంది. రెడీ 5, 6, 7 గో. సుధీర్, మీరు ఎంత బాగా చేశారు కాబట్టి మీకోసం ఒక గిఫ్ట్ ఉంది. అంత కష్టపడి అంత చెవట వచ్చినాయి కాబట్టి టిష్యూ పేపర్ నా తరపు నుంచి మీకు. పర్లేదు మేడం, మీ చేత్తో ఇస్తే చాలు, అంతే. కనీసం ఇందులో ఎగిరాకైనా సామాన్లు సర్దుకుంటాయి అనుకున్నా, ఇంకా అలాగే ఉన్నాయి నీ సామాన్లు. సో ఇక ఇప్పుడు సుధీర్, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? సంకేత్ అండ్ ప్రియాంక. లెట్స్ వెల్కమ్ సంకేత్ అండ్ ప్రియాంక. డాక్టర్, ఈ డబ్బు తీసుకొని ఎలాగైనా నా భార్యని కాపాడండి డాక్టర్. అరే బాయ్, నువ్వు మళ్ళా వచ్చావా?
ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? నీ భార్య చనిపోయి 2 సంవత్సరాలు అయింది. అప్పుడు తెమ్మంటే తలేదు గాని ఇప్పుడు మాత్రం రోజు తీసుకొని వస్తున్నావు. చల్ చల్, ఇంకోసారి వచ్చావంటే బాగుండదు. గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అదిరెనని అనుకున్నా, ఎడం వైపు గుండెలే పగిలేలా నా కలలన్నీ చిదిమేసావే. ఎందుకే ఈ వేదన, ఊపిరాగే యాతన, నేస్తమా నువ్వు లేనిదే లోకమంత చీకటి కాదా. పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. ప్రియాంక, నువ్వు భయపడొద్దు. నేను ఎలాగైనా బతికిస్తాను. నాతో డబ్బుంది. ఎలాగైనా బతికిస్తాను. నీరు ముంచిన ప్రేమ రంగు ఇది మారదులే. పులిని చూసిన తరిని వేసిన మదిని ప్రేమను మరువదులే. రాక్షసుణ్ణి మనిషిని చేసి దేవతగా నిలిచావే. రాతి గుండె రాగం పలికే కొత్త బాట చూడావే. స్వర్గమన్నదొకటున్నదని పిలిచి చూపినది నీ నువ్వే. దూరమైన నరకమేమిటో చూపుతోంది నువ్వే. గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అదిరెనని అనుకున్నా, ఎడం వైపు గుండెలే పగిలేలా నా కలలన్నీ చిదిమేసావే. ఎందుకే ఈ వేదన, ఊపిరాగే యాతన, నేస్తమా నువ్వు లేనిదే లోకమంత చీకటి కాదా. ప్రేమ ఉన్నప్పుడు డబ్బు లేదు, ఇప్పుడు డబ్బుంది, ప్రేమే లేదు. గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. ఒక ఆయన పేపర్ పట్టుకుని రెడీగా ఉన్నారు, ఒక ఆవిడ బుడగలోడికి రెడీ అని చెప్తోంది. శేఖర్ మాస్టర్, ఏం జరిగింది ఇప్పుడు? నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అదిరెనని అనుకున్నా, ఎడం వైపు గుండెలే పగిలేలా నా కలలన్నీ చిదిమేసావే. ఫస్ట్ టైం సాంగ్ స్టార్టింగ్ నుంచి గూస్ బంప్స్ కంటిన్యూగా ప్రతి మూమెంట్ కి వచ్చినాయండి నాకు. ఇది టెలికాస్ట్ అవ్వగానే ఎంత మంది అమ్మాయిలు నీ పేరు పచ్చబెట్టి రాపించుకోరో నేను చెప్తాను. అవునా కదా సదా? ఎక్కడా కొరియోగ్రాఫర్? ఎందుకే ఈ వేదన, ఊపిరాగే యాతన, నేస్తమా నువ్వు లేనిదే లోకమంత చీకటి కాదా. ఇండియాలో ఎక్కడికి వెళ్ళైనా కాలు రెత్తుకొని చెప్తానండి, నేను డి జోడి అనే షోకి జడ్జిగా చేస్తున్నాను. అంటే మనకి ప్రతి ఎపిసోడ్ లో మనం చెప్తా ఒకటి, కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్
ఈ మూమెంట్ మూవ్ ఆఫ్ ద డే అని. దీనికి ఏది చెప్పాలి? ప్రతిదీ మూవ్ ఆఫ్ ద డేనే. శేఖర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి ఏం చెప్పాలి తెలుసా? మలైమాల ఎంటర్టైన్మెంట్స్ మూవ్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ డి జోడీ స్టేజ్. మాకు అంటే మాలాగే ఇంకా ఎంతో మందిని ఇలా రెడీ చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు రేపు పొద్దున పెద్ద కొరియోగ్రాఫర్స్ అవుతారు, ఇంకా పెద్ద కొరియోగ్రాఫర్స్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సదా గారు ఎంత చెప్పినా వీళ్ళ ముగ్గురు గురించి ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువే. నిజంగా జోడీ, అందరు జోడీలు ఉన్నారు కానీ ఎందుకో సంకేత్ ప్రియాంకని చూసినప్పుడు ఆ రియల్ లైఫ్ జోడీస్ లో కూడా ఉండదు అంత అండర్స్టాండింగ్, అంత కెమిస్ట్రీ వీళ్ళిద్దరి మీద కనిపిస్తుంది. సంకేత్, మై గాడ్, పార్ట్ బిగిన్ అయ్యి ముందు వరకు ఐ వాస్ ట్రైంగ్ టు రిమెంబర్, ఇది బాగుంది, ఇది చెప్పేయచ్చు, ఇంకా జరిగింది ఇది చెప్పేయచ్చు, తర్వాత ఎన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని మూవ్మెంట్స్ వావ్ గా ఉన్నాయి. నిజంగా చాలా బాగా నచ్చింది. అంటే ఎక్కడ మూవ్మెంట్స్ లేవు, ఇలాంటి ఫ్లిప్స్ అవన్నీ లేవు. అక్కడ సైలెంట్ గా కూర్చున్న కూడా తన ఫేస్ ఆడుతుంది సంకేత్ ది. దట్స్ అమేజింగ్ అగైన్. ఒక్క సెకండ్ కూడా ఈ సాంగ్ లో నువ్వు ఆడలేదు, అలా లేదు. ఇఫ్ యువర్ బాడీ వాజంట్ డాన్సింగ్, యువర్ ఫేస్ వాజ్ డూయింగ్ ద జాబ్. అండ్ ఆల్ త్రీ ఆఫ్ యు ఆల్ అ వెరీ టైట్ హగ్. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. థ్యాంక్ యూ మ్యామ్. తరుణ్ మాస్టర్, సంకేత్ గురించి ఒక మాట అంటాను, అది తప్పు అని నువ్వు చెప్తే నేను ఈ లైఫ్ లో జడ్జ్మెంట్ చేయను. చెప్పనా? చెప్పండి. సంకేత్ వచ్చి హరినాథ్ రెడ్డి కంటే బాగా చేశాడు. 100%. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు చాలనీనా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చే అన్న. ఈ పర్ఫార్మెన్స్ వచ్చి ఎక్స్ట్రా జబర్దస్త్ గా ఉంది కదా? ఎస్ మాస్టర్, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద డాన్సర్స్ రౌండ్ ద గ్లోబ్. Fantastic, Sankeet and Priyanka. Take care. God bless you. Thank you, sir. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ ఇక ఇప్పుడు థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. థ్యాంక్ యూ. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? పండు అండ్ విద్య. లెట్స్ వెల్కమ్ పండు అండ్ విద్య. విద్య, ఐ లవ్ యూ. చీ, తూ సెమీఫైనల్ రౌండ్లో ఒక్క రౌండ్ కూడా బాగా చేయలేదు, సో ఐ హేట్ యూ. అయినా ఎదురుగా దేవతను పెట్టుకొని ఈ దెయ్యాన్ని ప్రపోజ్ చేయడం ఏంటి? చా. సదా మ్యామ్, ఐ లవ్ యూ. దిస్ ఈస్ ఫర్ యూ. ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంకా ఎందుకో రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని సెక్షన్లు ఎందుకో నా ఊపిరి ఆగిపోయినా నా ప్రాణం పోయినా
ఐ లవ్ యూ. సారీ. కనులలోకొస్తావు, కలలు నరికేస్తావు, సెకనుకోసారైనా చంపేస్తావు. మంచులా ఉంటావు, మంట పెడుతుంటావు, వెంటపడిన మనస్సు మసి చేస్తావు. తీసుకుంటే నువ్వు ఊపిరి, పోసుకుంట ఆయువే చలి, గుచ్చుకోక ముళ్ళులా మరి గుండెల్లో సరాసరి. I love you, నా ఊపిరి ఆగిపోయినా. సారీ చెప్పినా ఒప్పుకోవా? శేఖర్ మాస్టర్, నేను మీకు ఓకేనా? కాకపోతే నేను కొంచెం లోకల్. ఎందుకంటే నేను నువ్వేం మాట్లాడుతున్నావు నీకేమైనా అర్థమవుతుందా? అక్కడ శేఖర్ మాస్టర్ పెళ్ళి అయిపోయింది. అమ్మా తల్లి, అతన్ని ప్రేమించకూడదమ్మా, పోడాలి. ఆ ముత్తుని పోడాలంటే మన జిత్తు రావాలి. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న. ఆహా, మొత్తానికి మా పండు పండింది. సూపర్. పండు ఇస్ బ్యాక్. శేఖర్ మాస్టర్, జితు ఎక్కడ? నిన్ను చూసే ఈ కళ్ళకి లోకమంతా ఇంకా ఎందుకో, రెండు అక్షరాల ప్రేమకి ఎన్ని సెక్షన్లు ఎందుకో. I love you, నా ఊపిరి ఆగిపోయినా. I love you, నా ప్రాణం పోయినా. ఇప్పుడు నవ్వుతా డాన్స్ చేసుకుంటే ఎందుకు వచ్చో నాకు కారణం చెప్పు జిత్తు. ఫస్ట్ జిత్తు అని పిలిచినప్పుడు నాకు అర్థమైంది మాస్టర్. అబ్బా, ఆ మాటలోనే అర్థమైపోయింది నీకు? తిట్టినా పర్లేదు మాస్టర్. నేను ఇప్పుడు ఒక్క నిమిషం, 3 జడ్జెస్ కి పొగిడి వాళ్ళకి బిస్కెట్ వేస్తే పర్ఫార్మెన్స్ బాగా అయిందని మీకు అనిపిస్తుందా? అలా ఏం లేదు. మరి నవ్వుతే చాలు, నవ్వుతే చాలు. మీరు బిస్కెట్ లేండి, ఏమైనా చేయండి, ఇంత బాగా డాన్స్ చేస్తే అస్సలు మాకు మేమే మర్చిపోతాం. పండు, నీ ఫుట్ వర్క్, నీ గ్రేస్ మామూలు గ్రేస్ కదరా. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు తెలిసి చెప్తున్నాగా, ఈ గ్రేస్ ఈ స్టేజ్ మీద చూడలే ఇంకా. బా సూపర్. విద్యా మాస్ మాస్ పక్కా లోకలేను. సూపర్, గుడ్ షో, చాలా బాగా నచ్చింది. సదా గారు, నౌ ఐ కెన్ సే yes, పండు ఇస్ బ్యాక్. చాలా గ్రేస్ఫుల్ గా, చాలా ఫాస్ట్ మూవ్మెంట్స్, అంత స్లో టెంపోలో కూడా యు వర్ డూయింగ్ సో మెనీ మూవ్మెంట్స్ బ్యాక్ టు బ్యాక్. లిటరలీ స్టోల్ ది షో. అండ్ అగైన్ విద్యాకి మాస్ మూవ్మెంట్స్ ఇచ్చారు. అంటే ఎవరికి ఏంటి బెస్ట్ వస్తుంది అది జితు అన్నాడు. అది చేసేద్దాం ఈ సెమీఫైనల్ లాస్ట్ రౌండ్ లో. నాకు చాలా బాగా నచ్చింది. సూపర్. తరుణ్ మాస్టర్, పండు పర్ఫార్మెన్స్ వచ్చి మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్. ఏ పండు ఎక్కడ వెతకాలి, బ్యూటిఫుల్ గా చేసావు. థ్యాంక్స్ అలాట్. నీ స్టైల్, నీ గ్రేస్, నీ క్రాపింగ్ మూమెంట్స్, అది ఇది బ్యూటిఫుల్. వెల్ డన్. విద్యా, యూ ఆల్సో పర్ఫార్మ్డ్ వెల్. బ్యూటిఫుల్. వెల్ డన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. జడ్జెస్ స్కోర్స్.
అండ్ రష్మి వాళ్ళకి పోటీగా ఎవరు వస్తారు? రాహుల్ అండ్ దర్శిని. లెట్స్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని. ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని చిక్కవే చలి నువ్వెక్కడే రాజాబులి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసని చెక్కిలి ఇప్పుడు ఎప్పుడు నే మరువలేని తీపి గుర్తులే మన మధ్య నుంచి వాలింది దూరాన్ని తరిమి వేసే కడియా మన దరికి చేరుకుంది ఏమి మాయమో ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని నువ్వు ఎక్కడున్నావో గాని నన్ను కాస్త నీ చెంతకు రాని నువ్వు లేక నేనే లేను అని నీకు తెలుపని హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడినడిగా నువ్వెక్కడని చలి పెంచిన చీకటినడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెలనడిగా నువ్వెక్కడని చిక్కవే ఓ చలి నువ్వెక్కడే నా జాబిలి ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి చిత్రాలు చేసని చెక్కిలి ఇప్పుడు ఎప్పుడు నే మరువలేని తీపి గుర్తులే
సూపర్. ఎస్. సో ముందుగా శేఖర్ మాస్టర్. ముందుగా శశి మాస్టర్. బాగుంది శశి, కానీ ఇంతకుముందు మీరు చేశారు కదా ఆ రేంజ్ లేదు, అంటే కరెక్ట్ కన్వే అవ్వలేదు. ఓకే మాస్టర్. కాన్సెప్ట్ బాగా నచ్చింది. ఓకే, నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు. అంటే ఇంతవరకు గుడ్ యూసేజ్ ఆఫ్ స్టేజ్ అని మనం చెప్పేది, కానీ మీరు స్టేజ్ కాకుండా మొత్తం సెట్ వాడేసి క్రియేట్ చేశారు కదా, అది చాలా బాగుంది. స్పెషల్లీ టువర్డ్స్ ది ఎండ్ ఆ గొడవలు సెపరేట్ అయ్యి డాన్సర్స్ వచ్చారు కదా, అది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఎప్పుడు అది ఓపెన్ అయింది, శశి పబ్లిక్ స్కూల్ మళ్ళీ వచ్చి అందరూ ఆడేది, క్లైమాక్స్ చాలా బాగా నచ్చింది. అలాగే కొన్ని మూవ్మెంట్స్ వీళ్ళిద్దరు చేసేది యాజ్ యూజువల్ వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి అది చాలా బాగున్నాయి. యాక్చువల్లీ నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. అంటే ఆ పాటలో ఉన్న లైవ్లీనెస్ వల్ల ఈ సాంగ్ కి పర్ఫార్మెన్స్ కి కూడా ఒక జోష్ వచ్చినట్టు అనిపించింది. బట్ అగైన్ డెఫినెట్లీ నాట్ అప్ టు యువర్ స్టాండ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. తరుణ్ మాస్టర్. నేను కూడా అగ్రీ చేస్తాను శశి, వీళ్ళిద్దరు చేస్తుంది. ఓకే మాస్టర్. తర్వాత నువ్వు నీ పార్ట్నర్ చేశారు చూడు, సత్యంగా నేను వీళ్ళిద్దరిని చూడలేదు, చాలా ఎంజాయ్ చేశాను నేను. బట్ గుడ్, బట్ కాన్సెప్ట్ నాట్ కన్సీవ్డ్ ఇస్ నాట్ రిజిస్టర్డ్, అంతే, వేరే ఏం లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. మీ స్కోర్స్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. ఓకే, సో మన ఈ 4th రౌండ్ ఆఫ్ సెమీఫైనల్స్ లో సూపర్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. ది బెస్ట్ జోడీ ఫినాలేలోకి ఎంటర్ అవడం కోసం అందరూ కష్టపడుతున్నారు. బట్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే టాస్కులు. ఈసారి ముగ్గురం కలిసి టాస్క్ చేయబోతున్నాం. దా ఇక్కడ నేను రాఘవేంద్రరావు గారి పాత్ర పోషిస్తాను. నాకు ఒక హీరో ఒక హీరోయిన్ కావాలి. సో సుధీర్ నువ్వు నా హీరోయిన్, అండ్ రష్మి నువ్వు హీరో. అండ్ ఈ మొత్తాన్ని నేను డైరెక్ట్ చేస్తాను అంతేకాని శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారు. దాదా గారు మీరు కాస్ట్యూమ్ డిజైన్ చేస్తారా? రాఘవేంద్రరావు గారి ఫిల్మ్ లో కాస్ట్యూమ్ డిజైనర్ గా చేయడం అంటే నాకు ఎంత. శేఖర్ మాస్టర్. మనం డిస్కస్ చేసినప్పుడు చెప్పారు మీరు హీరోయిన్ కి ఇక్కడ వరకు ఇలా కట్టాలని. అంత వద్దు, ఆ జాకెట్ మాత్రం తీయమనండి. సో హీరోయిన్ మీరేం చేస్తారంటే ఫస్ట్ అసలు సిగ్గుపడండి. అది సిగ్గుపడుతున్నట్లేదు, ఎక్కడో దురద పెడితే గోక్కుంటున్నట్టుంది. అలా కాదు, సిగ్గుపడు. అంతే, ఇంచుమించుగా అంతే. ఓకే, ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది. ఇది ఫీల్డ్ మాస్టర్. ఇక్కడ నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ చెట్టు కింద నుంచుని పండు అందుకోవడానికి ఎగురుతూ ఉండాలి, నడుం కనపడాలి. అప్పుడు క్లోజ్ అయ్యాలి. టక్ 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 టక్. అలా క్లోజ్ పడిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ పడుకుంటాడు హీరో గారు. మీరు చెట్టు పక్కన నుంచి హీరోయిన్ ని ఆశగా చూస్తూ ఉంటారు. అటు నుంచి ఓకే. హీరో గారు ఆఫ్టర్ లంచ్ ఉంటుంది మీ షూట్, మీరు క్యారవాన్ లోకి వెళ్ళండి. ఓకే, సౌండ్. ఏ పండితే ఏమని నువ్వు చీర తీస్తున్నావేంటి? తొందరగా డైరెక్ట్ గా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు హీరోయిన్ ని? బాగా పర్ఫార్మ్ చేస్తారని చెప్పారు. అదే బాగా పర్ఫార్మ్ చేస్తారు. 5, 6, 7 సౌండ్. మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి, మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసి, నిన్ను చూసినాక నిద్రైన రాక మనసే పెళ్లి మంత్రాలు కోరిందని పిగి కౌగిట హాయిగా కలిగేది నాలని అంటూ, మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి.
సౌండ్ కట్. ఏయ్ ఎవడా పై బాల్కనీలోంచి ఫ్రూట్స్ ఇస్తే తింటున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఒక్కొక్క దెబ్బ తగలనే ఆ ఫీల్ రావాలి. ఇది అంతేస్తారా? డైరెక్ట్ గారు ఇప్పుడు చిన్న పండు కాదంటే పెద్ద పండు అంట. సరే రెడీ. సఖీ చెలి తేనె జాబిలి తీరని సుఖాలలో తీపి ఆకలి రాజశేఖరా ఓ సఖీ చెలి. హీరో వస్తాడు. ఇలా వచ్చారు కదా మీరు, ఇలా వచ్చి మంచం మీద ఇలా పడుకొని అక్కడ చేసింది ఇక్కడ చేసేయండి. మాకు ఆ పెద్ద పండు కూడా కావాలి. పెద్దదే వస్తుంది ఇప్పుడు, మీరు కంగారు పడద్దు. డిజైనర్ లా ఉండండి ప్లీజ్. మంచం మీద పడుకోమా. రెడీ 3, 2, 1 మ్యూజిక్. సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల మదన తాళం వద్దు వద్దు సరసుడనే పులికి పడకు అల్లరి మొగుడా సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల. రైట్ గారు వన్ మోరా. ఈ ఒక్క షాట్ వన్ మోర్ ఫీల్ మిస్ అయింది. భయ్యా మీరు రెడీ? మేడం మీరు రెడీ? రెడీ ఫీల్ గెట్ ఇన్ టు ద మూడ్. అంతే. రైట్ గారు రెడీయా? రెడీ 5, 6, 7 సౌండ్. పులికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాల సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల ముద్దులతోనే రుద్దు రుద్దు మదన తాళం వద్దు వద్దు సరసుడనే పులికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాల సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల. సూపర్, చాలా బాగా వచ్చింది టాస్క్. అండ్ మీరు బీభత్సమైన పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వండర్ఫుల్. థ్యాంక్ యూ. సో హీరోయిన్ గారు మీ మానసిక స్పందన ఏంటి, మీ హావభావాలు? ద్రాక్ష దగ్గర నుంచి కాదు, ద్రాక్ష పండు ఎగరైనా వేస్తే 10 సార్లు కింద పడుతుంది. కరెక్ట్ గా నోట్లో పడింది, కరెక్ట్ అని తినేసాడు ఒకేసారి. కరెక్ట్ నోట్లో పడింది అంటే కరెక్ట్ గా వేసారు. అలాగా అలా ఎన్ని వేసారు ద్రాక్ష పళ్ళు మీరు? మరి యాక్చువల్లీ 4th సెమీఫైనల్ కదా ఇది. అండ్ కంటెస్టెంట్స్ ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా. సో ఇంకొక ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు చెట్టగా పెట్టు పెట్టు ఏ అమ్మ. డైరెక్టర్ పెర్ఫార్మెన్స్ నాకు నచ్చింది. డైరెక్టర్ బాగా తీసారు, బాగా చూపించారు. అందుకే మీకు యాసిడ్ అంటారా, మూతి కడుక్కోవాలి. The 4th round of semi-finals లో సుధీర్, పీయూష్ అండ్ అంకిత. లెట్స్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత. నీలో వలపు అణువులే ఎన్నని న్యూట్రాన్ ఎలక్ట్రాన్ నీ కన్నుల్లో నా మొత్తం ఎన్నని నిన్నే కలిస్తే నరాల్లో తీపి ఆసే రేగని అయ్యో సన్న సన్న ప్రశ్నించన అందం మొత్తం నువ్వా
సీతాకోక చిలకమ్మేమో కాళ్ళను తాకించి రుచి మెరుగు ప్రేమించేటి ఈ మనిషేమో కన్నుల సాయంతో రుచి మెరుగు పరుగులను వాగుల నీటిలో ఆక్సిజన్ మరి అధికం పాడుతున్న పరువపు మనసుల ఆశలు మరి అధికం ఆశవే రావా ఆయువే నింపిన ప్రేమే చిటికల్లో చేద్దాం పిల్ల నువ్వు రావా నీలో నడుము చిక్కినట్టే బతుకులో నా ప్రేమల కాలం వాడుతున్నదే బ్యూటిఫుల్ సాంగ్ కి ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. మొత్తం ఇక్కడ అట్మాస్ఫియర్ మార్చేశారు మీరు. సో లెట్స్ గో విత్ ద కెమిస్ట్రీ టీచర్ సదా గారు. నేను ఎప్పుడు ఫ్లైట్ లో వెళ్తుంటే ఐ లుక్ అపాన్ ద క్లౌడ్స్ అండ్ యునో అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది, అరే ఎంత బాగుంటుంది చూడ్డానికి, ఇక్కడ వెళ్ళి ఆడాలి, యునో లైక్ దట్ థింగ్, దట్ ఫీలింగ్ ఇస్ ఆల్వేస్ దే వెన్ ఎవర్ ఐ లుక్ డౌన్. అదైతే ఇప్పుడు నిజంగా అది తీరిపోయినట్టు అనిపించింది. బికాస్ ది అట్మాస్ఫియర్ నిజంగా బ్యూటిఫుల్ గా క్రియేట్ చేశారు చిట్టి. ఎలాంటి పాపం చిట్టి, ఒక మనిషి అంత ఆడినా సరే హెల్దీగా ఉన్నారంటే ఇట్స్ ఓన్లీ అండ్ ఓన్లీ చిట్టి. నిజంగా అదే ఆ క్లౌడ్స్ లో మళ్ళీ రెండు ఏంజల్స్ ఆడితే ఎలా అనిపిస్తుంది, వాళ్ళు రొమాన్స్ చేస్తే ఎలా అనిపిస్తుంది, అలా అనిపించింది. చాలా అందంగా ఉంది. బాయ్స్ ఎలాంటి స్టేజ్ మీద చిట్టి బాగుంది. బట్ అగైన్ మీరు ఇంతవరకు సెమీఫైనల్స్ లో అన్ని రౌండ్స్ లో మీరు చేశారు కదా, అది మాత్రం నాకు కొంచెం తగ్గించినట్టు అనిపించింది పర్ఫార్మెన్స్ లో. వీళ్ళిద్దరైతే చాలా బాగా చేశారు. రొమాన్స్ అంటే వీళ్ళకి చెప్పడం అవసరం లేదు. చిట్టి, ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్ ఆన్ ది కొరియోగ్రఫీ పార్ట్. ఆల్ ది బెస్ట్. శేఖర్ మాస్టర్. చిట్టి నాకు బాగా నచ్చింది ఆ ప్రాపర్టీ ఉంది కదా, అంటే బాల్ లా పెట్టకుండా నువ్వు దానికి ఒక అందంగా తయారు చేసి వైట్ క్లాత్ వేసి చేసావు. బాగుంది చిట్టి. అది దాని మీద బౌన్స్ అవటం, కానీ చిట్టి స్టాండర్డ్ కాదు. అంటే మీరు 3 అద్భుతాలు చూపించారు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ టైం. తరుణ్ మాస్టర్. బాగుంది. బట్ నాకు చాలా లైక్ ఏమైందంటే పీయూష్ కి వచ్చి కొంచెం ఇది ప్రాబ్లం ఉంది చెయ్యి, అండ్ కొన్ని జాగాలో అంకిత వచ్చి కొన్ని లిఫ్ట్స్ చేసింది మన పీయూష్ ని, అలా అలా చేసింది. అన్బిలీవబుల్. అంటే ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ అ గర్ల్ లిఫ్టింగ్ అండ్ బ్యూటిఫుల్. అంకిత, వెల్ డన్. బాయ్స్ కూడా ఫేస్ తెలియకుండా బాగా చేశారమ్మా. నాకు కూడా చిట్టి కొంచెం అలా అలా చూసుకో. ఇది బాగున్నది. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జడ్జెస్. మీ స్కోర్స్. The fourth round of semi-finals లో లాస్ట్ పర్ఫార్మెన్స్. రష్మి, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? శ్రీకాంత్ అండ్ శ్వేత. లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ అండ్ శ్వేత. ఎవడు ఎవడు మనకెదురుగా నిలబడు కదా, కడులు కడులు పద చక చక తలపడు పద, అదిరి పడుకు ఇది రగిలిన యువకుల రోధ, ఉవ్వెత్తైన ఉత్సాహాలు హోరెత్తాయి నేడు, ఉత్తేజాలు వెర్రెత్తాగా చూపే జోరు, ముల్లో కారు కమ్మేదాకా చల్లారేది లేదు, దక్కేదేదో చిక్కేదాకా తాడో పేడో ఏం చెయ్యాలా, అంగనిదే
ఎవడు ఎవడు మనకెదురుగా నిలబడు కదా కదులు కదులు పద చక చక తలపడు పద అదిరి పడుకు ఇది రగిలిన యువకుల రొగ సిరులకు దొరకని మనిలేరా మనసొక వరమేరా తెలివిగా మనసును మదియిస్తే విజయం మనదేరా నిలకడరో నేస్తం కలివెడరో వస్త్రం కృషితోడే ఉంటే దిగిరాదా స్వర్గం పంచై ఉల్లాసం నింపై చైతన్యం కూల్చై కల్లోలం సాగి ప్రస్థానం కదులు కదులు పద చక చక తలపడు పద ఎవడు ఎవడు మనకెదురుగా నిలబడు కదా కదులు కదులు పద చక చక తలపడు పద అదిరి పడుకు ఇది రగిలిన యువకుల రొగ సో ముందుగా శేఖర్ మాస్టర్. ప్రశాంత్ ఎక్కడ? నేనేం చెప్పను. ప్రశాంత్ డల్ గా ఎందుకు వచ్చావు నువ్వే చెప్పు. ఈస్ నాట్ ఫీలింగ్ వెల్ సిన్స్ మార్నింగ్. ఓకే ఓకే ఓకే. అంటే మూమెంట్స్ అన్ని డిఫరెంట్ మూమెంట్స్ యాక్చువల్ గా. అదేలే, అంటే దీంతో మామూలుగా ఆడినట్టు అనిపించింది. మీరు ఏదో అనుకుని మార్చారన్నారు కదా, సెమీఫైనల్స్ కాబట్టి దాంతో చేస్తే కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటేనే ఆ ప్రాపర్టీతో చేయాలి, లేదంటే వదిలేయాలి. ఓకే ప్రశాంత్, అదే నీకే అర్థమైందిగా. సారీ. ఓకే సదా గారు. అదే ఇంకా ఏం చెప్పాలి, వాళ్ళకి దే దెమ్సెల్వ్స్ నో వాళ్ళు ఎంత బాగా చేస్తారు, ఇప్పుడు ఎంతవరకు చేశారు. కానీ అదే హెల్త్ ఫస్ట్ చూడండి, ఫైనల్స్ కి వెళ్తున్నారు, దీని వల్ల మీకు మైనస్ రాకూడదు. కమ్ బ్యాక్ విత్ బ్యాంగ్. ఆల్ ది బెస్ట్. తరుణ్ మాస్టర్. ప్రశాంత్ ఓకే, కంపోజిషన్ అక్కడెక్కడ బాగుంది, అక్కడెక్కడ కొంచెం డల్ గా ఉంది. సెమీఫైనల్స్ రౌండ్ లో ఇలాగ రిస్క్ తీసుకోకూడదు. టేక్ కేర్, బీ కాషియస్ హెల్త్ వైజ్, వెరీ 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 కేర్ఫుల్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్. ఎస్ కోర్స్. సో ఫైనల్లీ 4 rounds ఆఫ్ సెమీఫైనల్స్ ఫినిష్ అయిన తర్వాత ఇట్ సైడ్ ఉన్న ముగ్గురు జోడీలు అండ్ ఇట్ సైడ్ ఉన్న ముగ్గురు జోడీలు అద్భుతంగా పర్ఫామ్ చేశారు. సో ఇక ఇప్పుడు రిజల్ట్స్ టైం. దానికంటే ముందు అసలు తెలుసుకోవాల్సింది ఈ 4th round ఆఫ్ సెమీఫైనల్స్ లో ఎవరెవరు ఎంత స్కోర్ చేశారు. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే జడ్జెస్ విత్ యువర్ పర్మిషన్. సో 4 rounds ఆఫ్ సెమీఫైనల్స్ ఫినిష్ అయ్యాక టోటల్ స్కోర్స్ ఎవరెవరు ఎంత స్కోర్ చేశారు, ఎవరు లీడ్ లో ఉన్నారు, సో అవి తెలియచేయడానికి టీమ్ లీడర్స్ అలాంగ్ విత్ యువర్ జోడీస్ ఆన్ స్టేజ్ ప్లీజ్. జడ్జెస్ స్కోర్స్ ఇచ్చేశారు అండ్ వాళ్ళు ఇచ్చిన స్కోర్స్ ప్రకారం ఎవరైతే లీడ్ లో ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెడతారు. ఫస్ట్లీ సుధీర్. 4 rounds ఆఫ్ సెమీఫైనల్స్ టోటల్ స్కోర్ చేసిన తర్వాత సుధీర్ టీం నుంచి ఫైనల్స్ లోకి అడుగు పెడుతున్న జోడీ జస్ట్ 0.5 points తో ఫినాలేలోకి అడుగు పెడుతున్న జోడీ is none other than Piyush and Ankita.
సో కంగ్రాచులేషన్స్ పీయూష్ అండ్ అంకిత అండ్ చిట్టి మాస్టర్. సో పీయూష్ అండ్ అంకిత థర్డ్ సెమీఫైనల్స్ వరకు 86 పాయింట్స్ లో ఉన్నారు. అండ్ ఈ 4th రౌండ్ ఆఫ్ సెమీఫైనల్స్ లో మీరు 113 పాయింట్స్ లో ఉన్నారు. అండ్ మరో జోడీ 112.5 పాయింట్స్ లో ఉన్నారు. జస్ట్ 0.5. సంకేత్ అండ్ ప్రియాంక జస్ట్ 0.5 పాయింట్స్ తో మిస్ అయ్యారు మీరు ఫస్ట్ పొజిషన్. వెల్ డన్, సూపర్. సంకేత్ అండ్ ప్రియాంక ఇప్పటి వరకు టోటల్ గా 82.5 పాయింట్స్ వచ్చాయి మీకు. అండ్ అందులోంచి ఈ 4th రౌండ్ లో మీరు 30 అవుట్ ఆఫ్ 30 గెయిన్ చేశారు. అండ్ పండు అండ్ విద్య 75.5 పాయింట్స్ తో ఉన్నారు. అండ్ ఈ లాస్ట్ రౌండ్ లో మీరు పర్ఫార్మ్ చేసిన దానికి టోటల్ స్కోర్ 103.5 లో ఉన్నారు మీరు. వెల్ డన్, సూపర్. సో చిట్టి మాస్టర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో సుధీర్, మీ టీం నుంచి ఎవరు ఫినాలేకి వెళ్తున్నారో తెలిసిపోయింది. రష్మి, మీ టీం ను ముందుకు తీసుకొస్తున్న ముగ్గురు జోడీలు ఇక్కడ ఉన్నారు. ఒక జోడీ మాత్రం డైరెక్ట్ గా ఫినాలేలోకి వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా ఆ కోఇన్సిడెన్స్ ఏంటంటే ఫస్ట్ ప్లేస్ కి సెకండ్ ప్లేస్ కి జస్ట్ 0.5 పాయింట్స్ మాత్రమే డిఫరెన్స్. జడ్జెస్ చెప్తున్నట్టు సెమీస్ వచ్చిన తర్వాత ప్రతి చిన్న పాయింట్ ని అబ్జర్వ్ చేస్తాం. ఒక చిన్న మిస్టేక్ ఆల్సో ఇప్పుడు కౌంట్ అవ్వబడుతుంది. ఆ 0.5 ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు అర్థమవుతుంది. సో ఈ 3 జోడీస్ లోంచి టాప్ స్కోర్ చేసి డైరెక్ట్ గా ఫినాలేలోకి అడుగు పెడుతున్న జోడీ ఫోర్ రౌండ్స్ ఆఫ్ సెమీఫైనల్స్ లో టోటల్ స్కోర్స్ లో లీడింగ్ లో ఉండి డైరెక్ట్ గా ఫైనల్స్ లోకి అడుగు పెడుతున్న రష్మి టీం నుంచి ఆ జోడీ ఎవరంటే రాహుల్ అండ్ దర్శిని. And Shashi Master, please. కంగ్రాచులేషన్స్ రాహుల్ అండ్ దర్శిని. టోటల్ గా 4 రౌండ్స్ ఆఫ్ సెమీఫైనల్స్ లో మీ టీం నుంచి ది బెస్ట్ స్కోర్ సాధించారు అండ్ ఫినాలేలోకి డైరెక్ట్ గా ఎంటర్ అయ్యారు. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ 3 రౌండ్స్ వరకు మీరు స్కోర్ చేసింది 87 పాయింట్స్. అండ్ ఈ లాస్ట్ రౌండ్ లో అండ్ మీ టోటల్ 112.5 అయితే జస్ట్ 0.5 డిఫరెన్స్ లో ఫస్ట్ పొజిషన్ కి జస్ట్ 0.5 డిఫరెన్స్ తో వెనకబడిపోయారు హిమాన్షు అండ్ ఆర్చి. టోటల్ స్కోర్ 112 పాయింట్స్ మీకు. వెల్ డన్, కంగ్రాచులేషన్స్, సూపర్ స్కోర్, వాట్ ఎ ఫైట్. అండ్ ఇప్పటివరకు 82 పాయింట్స్ లో ఉన్నారు. అండ్ ఈ 4th రౌండ్ ఆఫ్ సెమీఫైనల్స్ లో 30 అవుట్ ఆఫ్ 30. అండ్ థర్డ్ ప్లేస్ లో శ్రీకాంత్ అండ్ శ్వేత ఇప్పటివరకు 82 పాయింట్స్ లో ఉన్నారు. లాస్ట్ రౌండ్ వెల్ డన్, కంగ్రాచులేషన్స్. సో సుధీర్, మీ టీం నుంచి పీయూష్ అండ్ అంకిత అండ్ రష్మి మీ టీం నుంచి రాహుల్ అండ్ దర్శిని ఇన్ టు ద ఫైనల్స్. కంగ్రాచులేషన్స్. ఇక రష్మి మీ టీంలో 2 జోడీలు మిగిలారు అండ్ సుధీర్ మీ టీంలో 2 జోడీలు మిగిలారు. ఇక ఇక్కడి నుంచి సూపర్ క్వాలిఫైయర్ రౌండ్ లో ఈ 4 పోటీ పడతారు. అండ్ ఈ 4లోంచి రష్మి టీంలోంచి 1 జోడీ, సుధీర్ మీ టీంలోంచి 1 జోడీ మాత్రమే ఫినాలేలోకి వెళ్తారు. సో 1 లాస్ట్ ఛాన్స్ మీ చేతిలో ఉంది. ఇట్స్ ఎ డూ ఆర్ డై సిచ్యువేషన్. సో ఆల్ ది బెస్ట్ జోడీస్. మీకు సూపర్ క్వాలిఫైయర్ రౌండ్ ఉండబోతోంది అండ్ ఆ రౌండ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. గుడ్ లక్ 4 జోడీస్. అండ్
టీమ్ లీడర్స్. థ్యాంక్ యూ. ఓ టు జడ్జెస్. సదా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ పీయూష్, అంకిత, చిట్టి అండ్ రాహుల్, దర్శిని అండ్ శశి మాస్టర్. అందరికి బెస్ట్ విషెస్. మీరు ప్రిపరేషన్ ఫినాలే కోసం స్టార్ట్ చేయొచ్చు ఇప్పటి నుంచే. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది 4 జోడీస్. ఆల్ ద బెస్ట్. ఏంటంటే మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాం 0.5 లో కూడా తేడా ఉండొచ్చు, వచ్చిన ప్రతిదీ జాగ్రత్త పడండి అని. ఇప్పుడు వచ్చింది కూడా అక్కడే, ఇక్కడ కూర్చున్న వీళ్ళు, అక్కడ కూర్చున్న వాళ్ళకి మీకు 0.5. మీరు చేసేది ప్రతిదీ మనసు పెట్టి ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్ యు ఆల్. తరుణ్ మాస్టర్. ఫైనల్స్ కి డైరెక్ట్ గా వచ్చే కంటెస్టెంట్స్ కి కంగ్రాచులేషన్స్. మిగతా 4 జోడీస్ కి వచ్చి నా ఒకే అడ్వైస్ ఏంటంటే మాస్టర్స్ కొరియోగ్రఫీని ఎంజాయ్ చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేసి పర్ఫామ్ చేయండి. ఆల్ ద బెస్ట్ అండ్ God bless you all. Thank you judges. Thank you so much and all the best and good luck. సో ఇక్కడతో సెమీఫైనల్స్ ఫినిష్ అయిపోయింది అండ్ ఇక మిగిలింది ఇవాళ జరిగిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ జోడీకి 1 lakh rupees దండా. సదా గారు మీ చేతుల మీదుగా. సో ఈ ఎపిసోడ్ లో ఘాటుగా, ఎర్రగా, తాజాగా అనిపించిన పర్ఫార్మెన్స్ సంకేత్ అండ్ ప్రియాంకది. ఎగిరే 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 సూపే ఎగిరేనే చీకటి ఎలగని దానిలో అయలే తెలియని మాటలో ప్రాయం ఎగిరేనే పరిచయమవ్వని త్రోవలో fly high in the sky. రష్మి, బేసిక్ గా అందగాళ్ళకి పొగరు ఎక్కువ ఉంటది అంటారు, కానీ నాకు పొగరు లేదు. నీకు అందం కూడా లేదు, అంతగా ఫీల్ అవ్వకు. రష్మి సరిగ్గా చూడు, నాలో ప్రేమించోడు కనబడుతున్నాడు, ద్వేషించోడు కనబడుతున్నాడా? కొండ ఎరిపప్ప కనిపిస్తున్నాడు. ओ रामा ओ पामा हंगामा हो खाना बचाना होगा जीजीदा